దేవి లైబ్రరీ రూమ్లో బుక్స్ వెతుక్కుంటున్న దేవిక తలెత్తి చూసింది. పుస్తకాల దొంతర్ల మధ్య నవ్వుతున్న కాంచన ముఖం కనిపించింది. నీకు ఫోన్ వచ్చిందోయ్, చిన్నగా కన్ను కొట్టింది. నీ మదనమోహన్దే అయ్యుంటాడు. అబ్బా ఏం నోరు నీది, నవ్వు దాచుకుంటూ ముందుకొచ్చింది. అందుకే మను నిన్ను నాడియా అంటాడు. అవునవును, నేనేమో రౌడీ నాడియా అని, నువ్వేమో ముగ్ధ సుకుమార సుందరివి. ఈసారి కలవని చెప్తాను, దొంగ కోపం అభినయిస్తూ అంది. అస్సలు నిన్ను కలవనియనుగా, అదే చూస్తాంగా వెక్కిరించింది. సర్లే ముందెళ్ళి ఆ మదనుడి గోల విను, ఫోన్లోనే తెగ ఆరాటపడుతున్నాడు. దేవిక కోపం రాణి చురచుర చూపులతో కాంచనను చూస్తూ వెళ్ళింది. హలో దేవి, నువ్వేనా? మను ఎప్పుడొచ్చా ఊరు నుంచి ఆత్రంగా అడిగింది. థ్యాంక్ గాడ్ నువ్వున్నావు. మదన్ విడిచిన నిట్టూర్పు దేవిక చెవులకు తాకింది. మను ఏం జరిగింది? అతడి మాట తీరులో మార్పు కనిపెట్టేసింది. దేవి, నువ్వు సాయంత్రం హోటల్ రిడ్జ్కి రావాలి. హోటల్కా? ప్లీజ్ దేవి, తప్పకుండా రా, నేను ఎదురు చూస్తూ ఉంటాను. అసలు సంగతి ఏమిటో చెప్పకూడదు? అయినా 4కు నాకింకా క్లాసులుంటాయి. వెధవ క్లాసు, ఒక్కరోజు మానేస్తే కొంపలే మునగవు చిరాగ్గా అన్నాడు. నువ్వు రా దేవి, చాలా అర్జెంట్. మను ప్లీజ్ దేవి, నీతో మాట్లాడాలి, వస్తావు కదూ? తప్పనిసరిగా ఒప్పుకుంది. ఏమిటో నీ పద్ధతి. దేవిక మాటలు వినిపించుకోలేదు మదన్. సరిగ్గా 4కు నేను హోటల్ బయటే ఉంటాను నీకోసం. ఫోన్ పెట్టేశాడు అతడు ఆ వైపు. దేవికకు ఏదోలా ఉంది. ఏదో జరిగి ఉంటుంది, లేకుంటే వారం తర్వాత కలిసిన మను అంత నిరుత్సాహంగా మాట్లాడడు. ఏం జరిగి ఉంటుంది? ఏమంటున్నాడు నీ హీరో? కొంటెగా అడుగుతున్న కాంచనని నిర్లిప్తంగా చూసింది. ఏమిటోయ్, ఏమిటా చూపు? కాంచన దేవిక భుజంపై చెయ్యి వేసింది. కొంపతీసి ఫోన్ కాల్ మదన్ దగ్గర నుంచి కాదా? మనూదే పొడిగా అంది దేవిక. మరి ఆ ఫీలింగ్ ఏమిటి ముఖంలో? దీపావళి మతాబులా వెలిగిపోవాల్సిన ముఖం అలా ఉందేం? మను ఎందుకో బాధపడుతున్నాడు కాంచన. దేవిక బెంచిపై కూలబడింది. బాధపడుతున్నాడా? కళ్ళ నిండుగా ఆశ్చర్యం నింపుకుంది కాంచన. ఈ మధ్య రిసీవర్లో ముఖాలు కూడా చూపిస్తున్నారా దేవి? చాలే వేళాకోళం కసిరింది. అతడు మాట్లాడే తీరును బట్టి మనసు ఏ మూడ్లో ఉందో తెలుసుకోగలను నేను. ఆహా, ఎంత ఘాటు ప్రేమ! కాంచన, లేకపోతే ఏమిటమ్మాయి, ఫోన్లో మాట్లాడిన మనిషి కంటికి కనిపించినట్లుగా బాధగా ఉన్నాడు, దుఃఖంగా ఉన్నాడు అంటూ ముఖం దించేసుకుని కూర్చుంటావేం అర్థం లేకుండా? అలా ముఖం పెట్టుకున్న నువ్వెలా ఉన్నావో తెలుసా? అచ్చం తెలుగు సినిమాల్లో హీరోయిన్లా. ఇంకా నయం, పాట మొదలెట్టలేదు. కాంచన మాటలు వింటూ చిన్నగా నవ్వింది దేవిక. అమ్మయ్య, నా శ్రమ ఫలించింది. ఏవి? నేల మీద రాలిన రత్నాలు నేలపై వంగి వెతుకుతున్న కాంచన వీపు మీద ఒక్కటేసింది దేవిక. అల్లరి పిల్ల, అందర్నీ ఆటలు పట్టిస్తావు. అయినా ఈ ఆగడాలెంతకాలంలే? రేపు మీ బావ అమెరికా నుంచి రాగానే ఈ అల్లరి భామ కాస్త సిగ్గుల మొగ్గవుతుంది. ఏమో, తేలిగ్గా పెదవి విరిచింది. వస్తూ వస్తూ మా బావ తన వెంట ఓ దొరసానిని పట్టుకురాడన్న నమ్మకమేమిటి? చచా, అలా ఊహించకు. నేను ఊహించడం లేదోయ్. ఒకవేళ ఇలా జరిగితే ఎలా ధైర్యంగా ఉండాలా అన్నది ప్రాక్టీస్ చేస్తున్నా. నా మనసులో మాట చెప్పనా? నాకిప్పుడప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. BA పాస్ అయి MA చదివి PhD చేసి, అబ్బో చాలా ఆశలున్నాయి. ఈ చదువుపై ధ్యాసంతా దొరగారు దిగేంత వరకే. ఆయన గారు వచ్చాక ఈ MAలు గుర్తుండవు, PhDలు గుర్తుండవు. అంతా భావమయం. దేవిక ఆట పట్టిస్తుంటే వెక్కిరింతగా నవ్వింది కాంచన. ఏమ్మా, కాదంటావా? రెట్టించింది దేవిక. కాదని ఎందుకంటాను? ప్రియ స్నేహితురాలివి. స్వానుభవంతో చెప్తున్న మాటల్లో అబద్ధం ఆవగింజంతైనా ఉంటుందా? దేవిక ఉడుకుమొత్తనంతో ఏదో సమాధానం చెప్పబోయింది. దేవిక, నీకు ఫోన్, ఎవరో వచ్చి పిలిచారు. మళ్ళీనా? దేవిక సందేహంగా పైకే అంది. పాపం, విరహం ఓపలేని మదనుడే మళ్ళీ చేసుంటాడు. వెళ్ళమ్మా వెళ్ళు, వెళ్ళి ఫోన్ సందేశం వినిరా. కాంచనను మింగేసేలా చూస్తూ వెళ్ళింది దేవిక. హలో హలో దేవి, నేను సుబ్రహ్మణ్యన్ స్వరం వినిపించింది ఫోన్లో. ఏమ్మా, క్లాస్లో ఉన్నావా? లేదు నాన్న, లీజరే. ఏమిటి ఇలా ఫోన్ చేశారు? తండ్రి ప్రప్రథమంగా కాలేజ్కి ఫోన్ చేయడం ఆశ్చర్యంగా అనిపించింది. ఏం లేదమ్మా, సాయంత్రం 4 గంటలకు కిరణ్ వాళ్ళమ్మని మన ఇంటికి తీసుకొస్తున్నాడు. నువ్వు రావాలి. సాయంత్రమా? 4 గంటలకా? దేవిక గుండెల్లో రాయి పడింది. అది హోటల్కు మదన్ రమ్మన్న వేళ. సారీ నాన్న, రాలేను. దేవి, ఇంపార్టెంట్ క్లాస్ ఉంది నాన్న, మిస్ అవుతే చాలా కష్టం. పైగా స్పెషల్ క్లాస్ మిస్ అయ్యానని తెలిస్తే మేడం కోప్పడతారు కూడా. దేవి,
వాళ్ళు నీకోసంగా నిన్ను చూడ్డానికి వస్తున్నారమ్మా. అర్థం లేకుండా మాట్లాడకండి నాన్న, చిరాగ్గా అంది. నాకోసం రావడం ఏమిటి, నన్ను చూడడం ఏమిటి? అసలు విషయం విను దేవి. ఆయన ఏదో చెప్పబోయారు. బెల్ రింగ్ అయింది నాన్న, క్లాస్కెళ్ళాలి. దేవిక ఫోన్ పెట్టేసింది. ముఖం చిటపటలాడిపోతోంది ఆ అమ్మాయికి. నాన్నకు అస్సలు బుద్ధి లేదు. కిరణ్ తల్లి ఇంటికి వచ్చినంత మాత్రాన నేను కాలేజీ మానుకుని వెళ్ళి ఎదురుగా కూర్చోవాలా? చచా, బొత్తిగా అర్థం లేకుండా మాట్లాడతారు ఈ పెద్దాళ్ళు. అయినా మను రమ్మన్నది అప్పుడేగా, వెళ్ళొద్దు. ఎవరు దేవి, మనుయేనా? కాదు, నాన్న. పుస్తకం విసిరి కొట్టింది. షు, ఏమిటా కోపం? కాంచన వంగి పుస్తకం తీసింది. ఇది కాలేజీ దేవి, మీ ఇల్లు కాదు. ఏమన్నారే మీ నాన్నగారు? అంత హాట్గా ఉన్నావు. ఇష్టం లేని విషయాలు హాట్గా కాక స్వీట్గా ఉంటాయా? గొంతు తగ్గించి మాట్లాడుతున్నా దేవికలో కోపం స్పష్టంగా తెలుస్తోంది. ఎవరో టీకి వస్తారట సాయంత్రం, నేను వెళ్ళాలి. వాళ్ళు నన్ను చూసేందుకే వస్తున్నారట. చచా, ఎంత అర్థం లేని మాట. అయినా ఆ కిరణ్ ఎంత గడిసవాడో. నిన్న మొన్న వచ్చాడో లేదో నాన్నను ఇట్టే ఆకట్టేసుకున్నాడు. నిద్రలో మెలకువలో కూడా అతడి నామస్మరణే. విసుగ్గా అంది. నువ్వే చెప్పు కాంచన, ఎలా వెళ్ళను క్లాస్ వదిలేసి? అవునవును, ఎంత శ్రద్ధ చదువుపైన నీకు. కాంచన ఎర్రగా చూసింది. కాకపోతే ఏమిటోయ్, అవసరం ఉంటేనే రమ్మని ఉంటారు అంకుల్. అర్థం చేసుకోకుండా అలా ఎగిరిపడతావేం? ఏం చేయమంటావు? మెత్తబడింది దేవిక. మను రమ్మన్నది సరిగ్గా అదే టైం. అది అలా చెప్పు. కాంచన ఇంకా ఏడిపించేదే. ఈలోగా బెల్ వినిపించింది. పద పద, క్లాస్కెళ్దాం. కారిడార్లో పరిగెత్తుకుంటూ ఒక అమ్మాయి ఎదురైంది. దేవిక, నీకోసం ఎవరో వచ్చారు. ప్రిన్సిపల్ గారు రమ్మంటున్నారు. ఎవరై ఉంటారబ్బా? ముందు వెళ్ళి చూడు, తర్వాత ఆలోచిద్దువు గాని. కాంచన దేవికని ముందుకు నెట్టింది. దేవిక ప్రిన్సిపల్ రూమ్కి వెళ్ళేసరికి ఆమె ముందు కూర్చున్న తండ్రి కనిపించాడు. గుడ్ మార్నింగ్ మేడం. దేవిక, రారా. ఏమిటి, ఫాదర్ ఏదో అర్జెంటు పనుంది ఇంటికి రమ్మంటే క్లాసులున్నాయని నేను తిడతానని చెప్పావా? ఆమె నవ్వుతున్నా దేవికకి భయమే కలిగింది. అది కాదు మేడం, ఏదో చెప్పబోయింది. ఏం పర్వాలేదు, మంచి పిల్లలకి చీవాట్లుండవు. క్లాసులు ఎగ్గొట్టి సినిమాలు షికార్లు తిరిగేవాళ్ళు నన్ను చూసి భయపడ్డంలో అర్థముంది. నీకెందుకు భయం? వెళ్ళు వెళ్ళు. పాపం, మీ ఫాదర్కి శ్రమ కలిగించావు. దేవి, మేడం పర్మిషన్ కూడా తీసుకున్నాను. ఇక రా వెళ్దాం. సుబ్రహ్మణ్యన్ను చూస్తుంటే దేవికకు లోపల కోపం బుస్సున పొంగింది. కానీ ఏమీ చేయలేని నిస్సహాయత. తండ్రి వెంట తలదించుకుని నడుస్తున్న దేవికని చూస్తే జాలి వేసింది కాంచనకు. దేవి, కాంచన. దేవిక కళ్ళల్లో సన్నటి నీటి పొర. పాపం, మను ఎంతగా ఎదురు చూస్తాడో. చ, ఈ మాత్రానికే కళ్ళల్లో నీళ్ళ? కాంచన నవ్వింది. బాధపడకు దేవి, నేను వెళ్తానులే. నిజంగా? దేవిక కాంచన చెయ్యి గట్టిగా పట్టుకుంది. కాదు, అబద్ధంగా. కాంచన మాటల్లో వెక్కిరింత. అబద్ధంగా వెళ్ళి అబద్ధంగా మదన్ని కలుస్తాను, సరేనా? కాంచన, మై డియర్. దేవిక సంబరంగా కాంచన బుగ్గని ముద్దు పెట్టుకుంది. ఈ ముద్దులు నేను మోయలేను తల్లి. ఏదో వార్తలంటే జాలిపడి సరేననగలను. పోకిరి పిల్ల. తడితడి కళ్ళు తుడుచుకుంటూ నవ్వింది. నువ్వే పోవాలి. అంకుల్ హారన్ కొడుతున్నారు, వినపడ్డం లేదా? దేవిక వెళ్ళిపోతుంటే చిన్నగా నవ్వుకుంది కాంచన. పిచ్చి దేవి, ఏది ఓపలేదు. మదన్. దేవిక రాక కోసం ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎదురు చూస్తున్న మదన్ కాంచనను చూసి సందేహంలో పడ్డాడు. ఎవరికోసం అంత ఆత్రంగా ఎదురు చూస్తున్నారు? కాంచన అల్లరిగా అడిగింది. అబ్బే, అదేమీ లేదు. ఫీలింగ్స్ దాచుకునే ప్రయత్నం చేస్తూ అడిగాడు. మీరేమిటి ఇలా వచ్చారు? అబద్ధాలు చెప్పకండి మదన్. వచ్చిన ప్రేమ సందేశం వెనక్కెళ్ళిపోతుంది. మదన్కు కాస్త చేరువగా జరిగి కంఠం తగ్గించింది. మీ హృదయరాణి పంపిన ప్రేమ వర్తమానం వినాలని లేదా? అంటే దేవి రాలేదా? మదన్ ముఖంలో ఆశాభంగం ఈసారి స్పష్టంగా కనిపించింది. దేవి వస్తే నేనెందుకుంటాను మీ ముందు? ఎదురు ప్రశ్నించింది. ఓకే, రండి లోపల కూర్చుందాం. ఆగి మళ్ళీ అడిగాడు. మీకేం అర్జెంట్ వర్క్ లేదుగా? ప్రస్తుతం మీతో ఈ సాయంత్రం గడిపి దేవికి ఈ సమావేశపు వివరాలు అందివ్వడమే అతి ముఖ్యమైన పని. నడవండి. ఇద్దరూ మూలగా ఉన్న టేబుల్ వైపు నడిచారు. గ్లాసులో నీళ్లల్లో తేలే నీడల్ని తదేకంగా చూస్తున్నాడు మదన్. అతడినే పరీక్షగా చూస్తోంది కాంచన. చక్కటి క్రాఫ్ట్తో చామన ఛాయలో పొడుగ్గా సన్నగా ఉన్న ఆరోగ్యంగా ఉంటాడు మదన్. సూటిగా ఉన్న ముక్కు, చక్కగా పెంచిన మీసం కింద కాస్త మోటుగా కనిపించే పెదవులు మగతనానికి చిహ్నంలా ఉంటాయి. చిన్నగా చురుగ్గా కదిలే కళ్ళు, ఆ కళ్ళల్లో కనిపించే పొగరు, ధీమా. ఇంతటి మగధీరుడు
దేవి పిడికిలంత గుండెలో చిక్కుకుపోయాడు పాపం. కాంచన లోలోపల నవ్వుకుంది. దేవి రాలేదేం? ఆ ప్రశ్న మదన్ అప్పటికి 4వసారి అడిగాడు. అతడి ఆరాటాన్ని గుర్తించలేని వెర్రిది కాదు కాంచన. దేవి వద్దామనే అనుకుంది మదన్. అనుకోకుండా వాళ్ళ ఫాదర్ వెంట ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. అయ్యో, ఇప్పుడెలా? దిగులుగా నిట్టూర్చాడు. మదన్, ఎనీ ప్రాబ్లం? ఆదరంగా ప్రశ్నించింది. అసలైన సమస్య ఎదురైంది కాంచన. క్రాఫ్లోకి వేళ్లు పోనిచ్చి అశాంతిగా తల విదిలించాడు. అతడి వడలిన ముఖము, అలా కూర్చున్న తీరు చూసి కాంచనలోని సున్నిత హృదయం ద్రవీభూతమైంది. మదన్, నీ సమస్య ఏమిటో, నీ బాధ ఏమిటో నాకు చెప్పకూడదా? చనువుగా టేబుల్ పైనున్న అతడి చేతి మీద చేయి వేసింది. దేవి నా బెస్ట్ ఫ్రెండ్. దాని సుఖమైనా కష్టమైనా నాతో పంచుకుంటుంది. మీ సమస్య మీకెంత బాధాకరమో దేవికైనా అంతే. దేవి మనసు చదివిన స్నేహితురాలిగా మీ బాధలు పంచుకునే అర్హత నాకుందనే నా నమ్మకం. చెప్పండి, ఏం జరిగింది? మదన్ 1-2 క్షణాలు తటపటాయించి ఆ తర్వాత కాంచనను సూటిగా ఒక్క చూపు చూశాడు. ఓకే కాంచన, దీర్ఘ నిశ్వాస వదిలి అన్నాడు. దేవికి అంత దగ్గరగా వచ్చిన మీరు నాకు ఆత్మీయులే. నా సమస్య మీకు చెప్పడం వల్ల నాకు ఏమాత్రం రిలీఫ్ దక్కినా నాకు సంతోషమే. వారం రోజుల క్రిందట నేను మా ఊరు వెళ్ళాను. మా మామయ్య కూతురు గిరిజ. పెద్దలు మా పుట్టకల్లోనే మమ్మల్ని మొగుడు పెళ్ళాలు అనేశారు. వయసు వచ్చే కొద్దీ నేను గిరిజకు దూరమయ్యాను. ఊహంటూ తెలిసాక దేవిని కావాలనుకున్నాను. నాలోని ఈ మార్పు మా ఇంట్లో పెద్ద దుమారం లేపింది. గిరిజను పెళ్లాడకపోతే ఆ ఇంటికి నాకు సంబంధం లేదంటుంది అమ్మ. ఆమె కోసం మనసు చంపుకోలేని బలహీనత నాది. తెగించి ఇల్లు వదిలి వచ్చేద్దామంటే వచ్చి ఏం చేయను? చదువా పూర్తి కాలేదు. స్వతంత్రంగా బ్రతికే ఆధారమూ లేదు. ఏ ధైర్యంతో, ఏ ఆసరా చూసుకుని ముందుకు నడవగలను? చెప్పడం ఆపి ముందున్న గ్లాసుడు నీళ్లు గటగటా తాగాడు. ఇప్పుడు చెప్పండి కాంచన, నన్నేం చేయమంటారు? నేను చెప్పింది చేయగలిగే ధైర్యం ఉందా మీకు? కాంచన ప్రశ్నకు కళ్ళు పెద్దవి చేసి చూశాడు. అవును మదన్, నేనేదైనా చేయమంటూ మీకు చెప్పే ముందు మీ మనసేమిటో నాకు తెలియాలి. చెప్పండి, ఏ విధంగా మీరు ఈ సమస్య నుంచి బయటపడాలనుకుంటున్నారు? దేవిని మీ దానిగా చేసుకున్నా, లేక దేవికి దూరమై? అర్ధోక్తిలో ఆపేసింది కాంచన. కాంచన, ఎర్రబడిపోయింది మదన్ ముఖం. దేవికి దూరమయ్యే శక్తే నా మనసుకుంటే నాకిదో సమస్య కానే కాదు. హాయిగా మా గిరిజ మెళ్ళో తాళి కట్టేసి దేవికి ముఖం చూపించకుండా మా ఊళ్ళో సెటిల్ అయిపోగలను. నాకు దేవి కావాలి కాంచన. దేవి లేని జీవితం నేను ఊహించలేను. ఆ ఊహే భరించలేను. అతడికి దేవికపై ఉన్న ప్రేమను ఆ మాటల్లో గుర్తించి తృప్తిగా నవ్వింది కాంచన. దేవి నిజంగా అదృష్టవంతురాలు. మీలాంటి ప్రేమమూర్తిని వదులుకోదు. అది మీ స్వంతం అయ్యేలా చూసే బాధ్యత నాది. నడవండి, వెళ్దాం. అతడికి కాంచన మాటపై నమ్మకముంది. కాంచన అన్నట్లుగా దేవి నాది, నాదే. అతడు భవిష్యత్తుపై అప్పటికప్పుడు నమ్మకం పెంచుకోసాగాడు. దేవి, దేవి! ఒక ప్రక్క కాలింగ్ బెల్ నొక్కుతూ మరో ప్రక్క గట్టిగా పిలుస్తోంది కాంచన. అబ్బబ్బా, వస్తున్నా వస్తున్నా! విసుగ్గా తడి చేతులు తుడుచుకుంటూ వెళ్ళి తలుపు తీసింది శ్యామల. నమస్తే ఆంటీ, బాగున్నారా? ఓ కాంచన, రారా! ఆదరంగా ఆహ్వానించింది. ఏమ్మా, ఎన్నాళ్లకు గుర్తొచ్చింది ఆంటీ నీకు? కాంచన శ్యామలకు బాగా అలవాటు. గలగల పారే గోదారి లాంటి కాంచన అంటే ఆమెకెంతో అభిమానం కూడా. దేవి వల్ల మీరెలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అన్న విషయాలన్నీ తెలిసిపోతుంటాయి ఆంటీ. పనిగట్టుకు రావడం దేనికి అని బద్దకిస్తాను. ఇవాళ దేవి కాలేజీకి రాలేదుగా, అందుకే వచ్చేశాను. దేవి రాలేదేమో ఆంటీ? శ్యామల ముఖంలో చిరునవ్వుకు రెక్కలొచ్చినట్లుగా ఎగిరిపోయింది ఆ ప్రశ్న వినగానే. అంతలో మళ్ళీ అడిగింది కాంచన. దేవి రాలేదేమో ఆంటీ? ఒంట్లో బాగాలేదా? ఏమో, నువ్వే అడుగు. విసురుగా వెనక్కి తిరిగింది శ్యామల. ఏది, ఎక్కడుంది? కాంచన అటు ఇటు చూసింది దేవిక కోసం. దాని గదిలోనే ఉంది. ముక్తసరిగా చెప్పేసి వంటింటి వైపు వెళ్ళిపోయింది శ్యామల. కాంచన దేవిక గదిలోకి తొంగి చూసింది. మంచంపై నిండా ముసుగు బిగించి పడుకుని ఉంది దేవిక. అలా పడుకుందేం? ఒంట్లో బాగాలేదా ఆంటీ? కాంచన శ్యామల వెనకే నడిచింది. ఒంట్లో బాగాలేకేం, నిక్షేపంలా ఉంది. చేస్తున్న పనిపై దేవికపై ఉన్న కోపం ప్రదర్శిస్తూ అందామే. దాని జాతకమే బావుండలేదు ఆంటీ. అంతే మరి. మంచి చెప్పే తల్లిదండ్రుల మాట పెడచెవిన పెట్టే పిల్లల భవిష్యత్తు ఎలా బావుంటుంది? ఏం జరిగిందా ఆంటీ? కాంచన మెల్లిగా ప్రశ్నించింది. కానీ ఆ ప్రశ్నకు రాగల జవాబు ఆ అమ్మాయికి తెలుసు. ఏముంది, మామూలు కదే. శ్యామల బెండకాయలు పోపులో వేస్తూ అంది.
రాజలాంటి సంబంధం. ఇది కుదిరితే అమ్మాయి సుఖపడుతుంది అని ఆశపడ్డాం మేమిద్దరము. తీరా అన్నీ కుదిరాయి అనుకుంటూ సంబరపడుతున్న సమయంలో ఇది ఆ సంబంధం వద్దని మరొకరిని ప్రేమించానని మొండికెత్తింది. మొన్నట్నుంచి ఇదే గొడవ ఇంట్లో. శ్యామల కాంచన ముందు కాఫీ కప్పు పెట్టింది. తీసుకో. నువ్వు చెప్పు కాంచన. కిరణ్ లాంటి అబ్బాయి కోరి చేసుకుంటానంటే కాదనడం ఎంత అవివేకం. కలెక్టర్ గారి భార్యగా తాను అందుకోవలసిన అదృష్టాన్ని అదే చేతులారా జారవిడుచుకుంటోంది. ఎంత చెప్పినా తన మాటే తనది. కానీ మా ఆశ, మా తాపత్రయం అర్థం చేసుకోలేని మూర్ఖురాలు. శ్యామల కోపాన్ని ఎంతగా అణిచే ప్రయత్నం చేస్తున్నా కంగుమంటున్న గొంతుక ఆమె దేవిక పైన ఎంత కోపంగా ఉన్నది చెప్తూనే ఉంది. మదన్ చాలా మంచివాడు ఆంటీ, కాంచన నెమ్మదిగా అంది. ఓ. శ్యామల కాంచన వైపు తిరిగి తీవ్రంగా చూసింది. ఈ ప్రేమ పురాణం నీకు తెలుసన్నమాట. అంటే తెలియని దద్దమ్మలం మేమిద్దరమేనా? ప్లీజ్ ఆంటీ, కోపం తగ్గించుకోండి, ప్రాధేయపూర్వకంగా అంది కాంచన. మదన్ మంచి అబ్బాయి, ఇంజనీరింగ్ చదువుతున్నాడు, అయినింట్లో పుట్టాడు. అన్నింటికి మించి దేవి మనసుకు నచ్చినవాడు. శాంతంగా ఆలోచించండి. కలెక్టర్ కాకపోవచ్చు కానీ మదన్ అన్నింటా మీరనుకుంటున్న కిరణ్కి ధీటైన వాడే. హోదాలు కాదు ముఖ్యం, దేవి సంతోషం. కలెక్టర్ భార్యగా కంటే దేవి మదన్ ఇల్లాలిగానే సుఖపడుతుంది. కాంచన శ్యామల వింటోందా లేదా అన్న అనుమానం వచ్చి ఊరగా ఆమె వైపే చూసింది. శ్యామల ముఖంలో అప్రసన్నత తగ్గి ఆలోచన చోటు చేసుకుంది. అప్పటికే కాంచన అది అవకాశంగా తీసుకుని మరింత చొరవ చేసింది. ప్రేమన్నది ఎంత బలమైందో, ఎంత గాఢమైందో నేను మీకు చెప్పాలా ఆంటీ? మీరు అంకుల్ 20 ఏళ్ల క్రిందటే ప్రేమ వివాహం చేసుకున్న ధైర్యస్తులు. మీ పెళ్లి కోసం మీ పెద్దలతో పోరాడిన మీరు ఇప్పుడిట్లా ప్రవర్తించడం న్యాయమేనా? న్యాయాలకు నిలకడలేదు కాంచన. కాలాన్ని బట్టి న్యాయం మారి కాలగమనంలో అన్యాయంగా మారుతుంది ఒక్కోసారి. మనిషి ఆలోచనలైనా అంతే. వ్యక్తిగతంగా అతను ఎదుర్కొనే సమస్యలను బట్టి అవి మారుతూ ఉంటాయి. అప్పుడు ప్రేమ కోసం మా పెద్దల్ని ఎదిరించాం, సాధించాం. కాదనిలేదే. అది ఒక వ్యక్తికి ప్రేయసిగా నేను ప్రవర్తించిన తీరు. ఇప్పుడు నేను తల్లిగా నా బిడ్డ సుఖ సంతోషాలకు విలువనిస్తానే గాని దాని అభిప్రాయాలకు కాదు. ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారు? కాంచన కోపంగా అంది. మీరు చాలా తెలివైన వాళ్ళు ఆంటీ. మిమ్మల్ని మీరు సమర్థించుకోగలరు. ఎదుటి వాళ్ళని మీకు అనుగుణంగా తిప్పుకోగలుగుతారు. ఎంత నిరంకుశత్వం! కాంచన, చీకట్లు కమ్ముకునే సంధ్య వేళ మీరు, చీకట్లు చీల్చుకుంటూ బయటపడే ప్రభాత వేళ మీ అమ్మాయి. మాట చెల్లి తీరాలన్న మీ పట్టుదల కంటే దేవి సంతోషం, సుఖం ముఖ్యం. అర్థం లేని పట్టుదలలకు పోయి లేలేత జీవితాల్లో నిప్పులు పోసే ఆచారం మీ పెద్దల్లో మాసిపోయేదాకా మా బ్రతుకులు ఇంతే. విసురుగా వెళ్ళిపోతున్న కాంచన వైపే విగ్రహంలా చూస్తూ నిలబడిపోయింది శ్యామల. ఎంత ఫూల్వి నువ్వు! కాంచన దేవిక రెక్కపట్టి లాగింది. తిండి మానేసి ముసుగేసుకుని ఏడుస్తూ పడుకుంటే మదన్తో నీ పెళ్ళి అవుతుందనుకున్నావా? ఏం చేయను కాంచన? వేలగా చూసింది కాంచన వైపు. నా మాట, నా మనసు వీటికి విలువ ఇవ్వలేదు నాన్న. నేనెంత బాధపడ్డా అయ్యో పాపం అన్న ఫీలింగ్ రాదు అమ్మలో. నోర్మొయ్ గద్దించింది. నాన్న, అమ్మ వీళ్ళిద్దరి పర్మిషన్ తీసుకునే మదన్తో ప్రేమాయణం ప్రారంభించావా నువ్వు? ఇవాళ వాళ్ళు కాదన్నంత మాత్రాన ఇలా ఏడుస్తూ కూర్చోవడానికి? వాళ్ళని కాదని మనోని ఎలా పెళ్ళాడగలను నేను? భయం రెపరెపలాడింది దేవిక కళ్ళల్లో. అంటే నీ ఉద్దేశం మదన్తో ప్రేమ కథ నడపడం తప్పు పనేమో అనేనా? కాంచన ప్రశ్నకు తలదించుకుంది దేవిక. నన్నేం చేయమంటావు? గొనిగింది చిన్నగా. ఏమి చేయలేవా? కాంచన ఉరిమి చూసింది. అయితే వెళ్ళి మీ నాన్న చెప్పిన దానికి తలాడించు. కిరణో గిరణో అతనితో 3 ముళ్ళు వేయించుకో. బుద్ధిగా సంసారం చేసుకో. చివాల్న లేచి వెళ్ళబోయిన కాంచన చెయ్యి గట్టిగా పట్టుకుంది దేవిక. వద్దే, నువ్వంత కఠినంగా మాట్లాడితే ఇక నా గోడు వినేదెవరు? దేవిక చెంపలపై జలజల రాలాయి కళ్ళ నీళ్లు. ఏడవకు దేవి, ఏడ్చేవాళ్ళంటే నాకు అసహ్యం. కాంచన దేవిక కన్నీళ్లు తుడిచింది. దేవి, ధైర్యంగా చెప్పు, నీకు మదన్ కావాలా అక్కర్లేదా? కాంచన ఆ ప్రశ్నకు మళ్ళీ నీళ్లూరాయి దేవిక కళ్ళల్లో. అదిగో కన్నీళ్లు బేళతనమే వద్దన్నాను. కావాలనుకున్నది చేయి జారిపోతున్నప్పుడు ధైర్యం చేసి దక్కించుకోవాలే కానీ ఇలా డీలా పడిపోతే ఎలా? నిజంగా నీ మనసును అడుగు దేవి, మదన్ నీకు కావాలా వద్దా? నన్ను పరీక్ష చేస్తున్నావా నువ్వు? దేవిక కళ్ళ నీళ్లు తుడుచుకుంది. మనువు లేనిదే నేను బ్రతకలేను, తెలియదా నీకు? అయితే సమస్య లేదు, తేలిగ్గా అంది. మీ ఇద్దరూ శుభ్రంగా పెళ్లి చేసుకోండి. వేళాకోళమా? నిజంగా చెప్తున్నా. 10 మంది ఫ్రెండ్స్ని కలిసి
మీ పెళ్ళి ఏ గుళ్ళోనో జరిపించేస్తాం. కాంచన చెప్పిన సలహా దేవికకి సంతోషం కలిగించలేదు. నేను అలా గుళ్ళో పెళ్లి చేసుకుంటే అమ్మ నాన్న బ్రతికి ఉండరు. వాళ్ళ శవాల ఊరేగింపు మధ్య పసుపు బట్టలతో నడవనా నేను? బావుంది. ఇలాగనుకుంటే మీ పెళ్ళి ఈ జన్మకు కాదు. నాకు మను కావాలి. అతడి భార్యగా నేను నా తల్లిదండ్రుల ఆశీస్సులు అందుకోవాలి. దేవిక మోకాళ్ల మధ్య ముఖం దాచుకుంది. ఈ రెండు జరగవు. నేను బ్రతికుండగా నా ఆశలు తీరవు. తీరని ఆశలతో జీవోత్సవంలా బ్రతికే బ్రతుకు కంటే చావడంలో ఎంతో సుఖం ఉంటుంది కాంచన. కానీ దేవిక కుడికంటి నుండి రాలిపడుతున్న చుక్క చుక్క కన్నీరు దేవిక మనసులో కరిగి నీరవుతున్న ఆశలకు ప్రతిబింబంలా ఉంది. ఏదో పిచ్చి ఆశ. మను నాకు దక్కుతాడేమో, అతడు నేను కలిసి గడపబోయే బంగారు కాలం ముందు ముందు ఉందేమోనన్న పిచ్చి భ్రమ నాకు చచ్చే తెగింపు ఇవ్వదు. కళ్ళల్లో కరిగిపోతున్న రంగుల కలలు, పెదవులపైన భారంగా ఎగిరిపోతున్న ఆశల నవ్వులు. దేవిక తడిసిన గొంతుక భారంగా పలికింది. కిరణ్ రంగంలోకి రాకుంటే ఏదో విధంగా అమ్మా నాన్నలని మను కోసం ఒప్పించేదాన్ని. కలెక్టర్ను చూసిన వాళ్ళ కళ్ళకి మను ఆనడం లేదు కానీ, లేకపోతే మనుకేం తక్కువ? కాంచనలో ఏదో ఆలోచన తలుక్కుమంది. దేవి, కిరణ్ ఇల్లెక్కడా? డైరీలో ఉండాలి అడ్రస్. చూసి చెబుతాను. ఎందుకు? నీ సమస్య తీరిపోయే ఉపాయం దొరికిందోయ్. కాంచన కళ్ళు తలతల మెరిశాయి. ఇక నిన్ను నీ మనుని ఎవ్వరూ వేరు చేయలేరు. కాంచన అంటున్నదేమిటో అర్థం కాని దానిలా అయోమయంగా చూసింది దేవిక. బ్రహ్మాండమైన పథకం వేశాను దేవి. ఇక మీకెదురు లేదు. పద వెళ్దాం. ఎక్కడికి? నువ్వేమో సరాసరి ఇంటికి. నేను పూర్తిగా చెప్పకుండానే ఆగింది. దేవి, రేపు నేను నిన్ను కలిసేదాకా ఇంట్లో మదన్ పేరెత్తకు. ఆంటీ వాళ్ళు ఏమడిగినా నోరు విప్పకు. అర్థమైందా? అర్థమైందన్నట్లుగా తల ఆడించి సందేహంగా ప్రశ్నించింది. కాంచన, ఏం చేయబోతున్నావే? నీకే తెలుస్తుందిగా. నవ్విందే తప్ప జవాబు చెప్పలేదు కాంచన.